హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. మేషరాశి వారికి మే 21, 22, 23 తేదీలలో గోచార గ్రహస్థితి ఆధారంగా జాతకం ఎలా ఉందో, అలాగే ఎలాంటి పరిహారాలు చేయాలో ఇక్కడ మనం వివరంగా చూద్దాం. రాశి ఫలాలు అదృష్టమా దురదృష్టమా? ఈ 3 రోజులు మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు, అటు పూర్తి అదృష్టం కాకుండా ఇటు పూర్తిగా దురదృష్టం కాకుండా ఇచ్చేలా ఉన్నాయి. చంద్రుడి సంచారం అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని పనుల్లో ఒత్తిడి మరియు ఖర్చులు పెరిగే అవకాశం అయితే ఉంది. ధనం, వ్యాపారం ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. వ్యాపారంలో ఊహించని ఖర్చులు రావచ్చు. కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు లేదా ఎవరికైనా అప్పులు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్, మా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఉద్యోగం, ఆఫీసులో పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉంటుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు సహనంతో వ్యవహరించడం మంచిది. కష్టపడితే తగిన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం, ప్రయాణాలు, మానసిక ఆందోళన, అలసట ఎక్కువగా ఉండొచ్చు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త అవసరం. వాహనాలు నడిపేటప్పుడు ఏకాగ్రత ముఖ్యం. కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే ఇబ్బందులు తప్పుతాయి. అలాగే ఏ దేవుణ్ణి పూజించాలో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మేషరాశి వారికి అయితే అధిపతి కుజుడు, అంగారకుడు. కాబట్టి ఈ రాశి వారు కింది దేవతలను ఆరాధించడం వల్ల ప్రతికూలతలు తొలగి శుభ ఫలితాలు వస్తాయి. సుబ్రహ్మణ్య స్వామి, కార్తికేయుడు. మేషరాశి వారికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అత్యంత శ్రేష్టం. హనుమంతుడు ధైర్యం, మానసిక ప్రశాంతత కోసం ఆంజనేయ స్వామిని పూజించాలి. చేయవలసిన పరిహారాలు ఏమిటంటే ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ 3 రోజుల్లో గ్రహాల అనుకూలత కోసం, పనుల్లో ఆటంకాలు తొలగడం కోసం ఈ చిన్న పరిహారాలు చేసుకోండి. హనుమాన్ చాలీసా ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం హనుమాన్ చాలీసా పఠించండి. వీలైతే శనివారం లేదా మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి నారింజ రంగు సింధూరం సమర్పించండి. సుబ్రహ్మణ్య అష్టకం, వీలైతే సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదువుకోవడం లేదా వినడం చాలా మంచిది. కందుల దానం, మంగళవారం నాడు ఎరుపు రంగు కందులను లేదా ఎరుపు రంగు వస్త్రాన్ని పేదలకు దానం చేయడం వల్ల కుజదోషాల తీవ్రత తగ్గుతుంది. సహనం వహించడం, ఈ రోజుల్లో అనవసరపు వాదనలకు దూరంగా ఉండటం, ఓపికగా వ్యవహరించడమే అన్నిటికన్నా పెద్ద పరిహారం. పెద్దగా ఆందోళన చెందాల్సిన పని కూడా లేదు. కాస్త అప్రమత్తంగా ఉండి దైవ ధ్యానం చేసుకుంటే ఈ 3 రోజులు ప్రశాంతంగా గడిచిపోతాయి. ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ కొట్టి షేర్ చేసి ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మా మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఖచ్చితంగా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, ధన్యవాదములు.